దేదీప్యమానంగా వెలిగిన దీపాలు మిరుమిట్లు గొలిపే విద్యుత్ దీప కాంతుల నడుమ హైదరాబాద్ సరూర్ నగర్లో ఈటీవీ తెలంగాణ కార్తీక దీపోత్సవం కనుల పండుగగా జరిగింది. భక్తి శ్రద్ధలతో దీపారాధన చేసిన మహిళలు శంభో శంకర అంటూ భక్తి పారవస్యంలో మునిగి తేలారు. పండితులు చెప్పిన ప్రవచనాలను ఆసక్తిగా ఆలకించారు. కార్తీక మాసాన్ని పురస్కరించుకుని ఈటీవీ తెలంగాణ హైదరాబాద్ సరూర్ నగర్ మైదానంలో నిర్వహించిన కార్తీక దీపోత్సవం ఆద్యంతం నేత్రపర్వంగా సాగింది. సుమారు 3 గంటల పాటు ఆధ్యాత్మిక వెలుగులు విరజిమ్మింది. సుమారు 2000 మంది మహిళలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. దీపోత్సవానికి రంగారెడ్డి జిల్లా పరిషత్ చైర్పర్సన్ సునీతా మహేందర్రెడ్డి, రంగారెడ్డి జిల్లా కోర్టు అదనపు న్యాయమూర్తి లక్ష్మీ కామేశ్వరి, మహేశ్వరం శాసనసభ్యులు తీగల కృష్ణారెడ్డి, జిల్లా క్రీడాభివృద్ధి అధికారి వెంకటేశ్వర్లు, సిఐ శ్రీనివాసరెడ్డి జ్యోతి ప్రజ్వలన చేశారు. విఘ్నేశ్వరుడి పూజతో కార్యక్రమాన్ని ప్రారంభించిన వేద పండితులు లలితా సహస్రనామం, రుద్రాభిషేకం జరిపారు. నూరి నారాయణమూర్తి కార్తీక మాసం విశిష్టతలను వివరించి మహిళలతో సామూహిక దీపారాధన చేయించారు. ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని జరగాలని అతిథులు ఆకాంక్షించారు. ఎంతో ఆనందంగా మహిళలందరూ కూడా ఈ ప్రాంతంలో వారికి అవకాశం కల్పించి కార్తీక దీపం వెలిగించినటువంటి మన ఈనాడు గ్రూప్కే కాకుండా మా ప్రజానీకానికి అందరూ కూడా నా కృతజ్ఞత తెలియజేసుకుంటా ఉన్నాను. ఈటీవీ తెలంగాణ వాళ్ళు ఈ ఏర్పాటు చేసిన ఈ కోటి దీపోత్సవం చాలా బాగా జరిగింది. చాలా సంతృప్తికరంగా కూడా ఉంది. కార్తీక మాసంలో మహిళలు ఇంత పెద్ద ఎత్తున పూజలు చేయడం చాలా గొప్ప విషయం. 2000 మెంబర్స్ ఇక్కడ వచ్చి దీపాలు వెలిగించడం చాలా సంతోషంగా ఉంది. తెలంగాణ రాష్ట్రం వచ్చినాక ఈనాడు టీవీ వాళ్ళు అన్ని డిస్ట్రిక్ట్స్లో ఏర్పాటు చేయడం జరిగింది. అందులో మా రంగారెడ్డి డిస్ట్రిక్ట్లో కూడా పెద్ద గ్రాండ్గా జరపడం జరిగింది. ఈనాడు టీవీ వాళ్ళకు మా కృతజ్ఞతలు. అసలు అనుకోకుండా వచ్చాము. చాలా హ్యాపీగా ఉంది. ఈ దీపారాధన ఇదంతా చాలా బాగుంది. ఇక్కడ చాలా బాగా జరిగిందండి కోటి దీపోత్సవం. ఇందులో మేము కూడా పాల్గొన్నందుకు చాలా సంతోషంగా ఉందండి. మళ్ళీ పెడితే చూడాలనుకుంటున్నాము. మరి ఎప్పుడు పెడతారో, ఎక్కడన్నా పెట్టేది ఉందేమో చెప్పండి, వస్తాము, పూజ చేసుకుంటాం. చక్కన చాలా బాగుంది. కార్తీక పౌర్ణమికి మొన్న ఉపవాసం ఉండి పూజ చేసాం. దానికంటే ఇంకా అసలు డైరెక్ట్ ఇంకా శివుడితో కలిసినంత, అంటే చెప్పుకుంటున్నంత చాలా ప్రశాంతంగా అనిపించింది. కార్యక్రమం చివరిలో కార్తీక దీపోత్సవం భాగస్వాములకు సునీతా మహేందర్రెడ్డి జ్ఞాపికలు అందజేశారు. మహిళలకు తెలంగాణ అటవీ శాఖ తులసి మొక్కలను వృక్ష ప్రసాదంగా పంపిణీ చేసింది.